అసైన్డ్ భూములకు సంబంధించిన కీలకమైన అంశం ఇది. మనం నిన్న కూడా ఒక అంశాన్ని చెప్పుకున్నాం. అసైన్డ్ భూములకు సంబంధించి విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. అసైన్డ్ భూములు పేదోళ్ళ దగ్గర ఉంటే గొంతుకుంటాం, పొజిషన్లో ఉండి దాన్ని సాగు చేసుకుంటున్న పేదలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి కూడా మనం నేను ఒక వార్త చేసుకున్నాం. సో దానికి సంబంధించి సంపన్నుల చేతుల్లో అసైన్డ్ భూములు ఉంటే స్వాధీనమే. సో బాగా డబ్బులున్న దగ్గర అసైన్డ్ భూములు ఉంటే స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అయితే ఈరోజు ఇంకొక ప్రకటన చూస్తున్నాం. మనం పేదల అసైన్డ్ భూములను వారసులకు బదిలీ చేసే వెసులుబాటును కల్పిస్తున్నాం. 3 నుంచి 18 వరకు రెవెన్యూ సదస్సులు, కవితా వివాదం టీకప్లో తుఫాన్ అని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. సో దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం మనం. ఇగో ఆ అసైన్డ్ భూములు స్వాధీనమే. సో బడాబాబుల చేతుల్లో ఉంటే తీసుకుంటాం. కవిత వివాదం టీకప్లో తుఫాన్ లాంటిది అని చెప్పేసి సో కవిత వివాదాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోలేదు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అది పెద్ద పంచాయతీ కాదు, అది టీకప్లో తుఫాన్ అని చెప్పేసి అయితే లెక్కలోకి తీసుకుంటలేడు. ఇక మిగతా విషయాన్ని ఒకసారి చూద్దాం. పేదలు ఇచ్చిన అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లో ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అసైన్డ్ భూముల హక్కులను తండ్రి నుంచి వారసులకు బదిలీ చేసే అవకాశం గతంలో లేదని భూభారతి చట్టం కింద అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంటే తండ్రి నుంచి వారసులకు బదిలీ చేస్తారట ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన హక్కులను. ఇవే భూములను పేదలు కొనుగోలు చేసి ఉంటే వారికి హక్కులు కల్పిస్తామన్నారు. ధనవంతుల చేతుల్లో ఉంటే సో ఈ అసైన్డ్ భూములని ఒక పేద వ్యక్తి దగ్గర నుంచి ఇంకొక పేదలు కొంటే వాళ్ళకి హక్కులు కల్పిస్తారట. ఒక బాగా డబ్బున్న వాళ్ళకైతేనే హక్కులు కల్పిస్తామని చెప్తున్నారు. ధనవంతుల చేతుల్లో ఉంటే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. తొలి విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించిన 4 మండలాల్లో 13,000 దరఖాస్తులు వచ్చాయట. సో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేశారు కదా భూభారతికి సంబంధించి, దాంట్లో 13,000 దరఖాస్తులు వచ్చాయట. చట్టబద్ధంగా పరిష్కరించగల అంశాలను పరిష్కరించామని, తిరస్కరించిన దరఖాస్తులకు ఎందుకు తిరస్కరించామనే వివరణ కూడా ఇచ్చామని తెలిపారు. సాదా బైనామా కింద ఆన్లైన్లో 9.26 లక్షల దరఖాస్తులు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టులో స్టే ఉందని, సాదా బైనామాలకు సంబంధించి సుప్రీంకోర్టులో స్టే ఉంది కాబట్టి స్టే వేకెట్ అయ్యేదాకా దానికి మీద నిర్ణయం తీసుకోరు. 9.26 లక్షల ఎకరాలకు సంబంధించి సాదా బైనామాలే పెండింగ్లో ఉన్నాయి. సో దాని గురించి ఇప్పుడే ఆగాకూరి దాన్ని ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆల్రెడీ రెవెన్యూ సదస్సుల్లోనూ అత్యధికంగా సాదా బైనామా దరఖాస్తులే వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలని దరఖాస్తులు వచ్చాయని, అలాంటి వాటిని ఆమోదించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించారు. కొన్ని వేరే గవర్నమెంట్ భూమి అని ఇప్పుడు మీకు అసైన్ చేయడం వేరు, కొన్ని ప్రభుత్వ భూములను కూడా రెగ్యులరైజ్ చేయమని మాకు ఈమని చెప్పేసి అడిగినవి మాత్రం తీసుకోరట. రెండో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించిన 28 మండలాల్లో 46,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిలో 21% దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. సర్వే నెంబర్ ఒక చోట, భూమి మరో చోట ఉన్న రైతులకు వారి సర్వే నెంబర్లలో ఉన్న భూమి మార్పిడికి అవకాశం కల్పించామని తెలిపారు. సో ధరణిలో సక్రమంగా చేసి ఉంటే ఇవాళ అన్ని దరఖాస్తులు వచ్చేవి కావన్నారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన 2.10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఇప్పటిదాకా 135 కోట్ల బిల్లులు చెల్లించామని, కేటీఆర్ను తన నియోజకవర్గంలో లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని కోరితే ఇవ్వలేదన్నారు. సో కేటీఆర్ వాళ్ళ నియోజకవర్గంలో లబ్ధిదారుల వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదట. వాస్తవానికి సిద్దిపేట జిల్లాలో కూడా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో హరీష్ రావు వివరాలు ఇచ్చిండు. చాలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డాటాను కన్సిడర్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. వాళ్ళ లెక్కలను తీసుకొని వాళ్ళకైతే మేలు చేసే అవకాశం అయితే కనబడుతోంది. మురికివాడల్లో ఉండే పేదల కోసం కోర్ అర్బన్ ప్రాంతాల్లో G+4 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో 16 మురికివాడలను గుర్తించామన్నారు. పేదల నివాసం ఉండే చోట ప్రభుత్వ స్థలం అయితే అక్కడ నిర్మాణం చేస్తామని, ప్రయోగాత్మకంగా 10 మురికివాడల్లో చేపడతామని తెలిపారు. 3 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పేసి అయితే చెప్తుండు. జూన్ 3 తారీఖు నుంచి 18 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయిపోగానే జూన్ 3 తారీఖు నాడు ఈ రెవెన్యూ సదస్సులు మొదలవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెడతారు. సర్వే శాఖను బలోపేతం చేస్తున్నామని, త్వరలో 700 మంది రెగ్యులర్ ఉద్యోగులు నియమించున్నామని తెలిపారు. 7,000 మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరికి పరీక్ష పెడతామని, ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్ సర్వేయర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. గ్రామ పరిపాలనా పరీక్షలో 3,550 మంది ఉత్తీర్ణులయ్యారని, 2 లోపు వారికి నియామక పత్రాలు ఇస్తామని వెల్లడించారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఫోరెన్సిక్ కార్డు నిర్వహించే ఏజెన్సీ ఎంపికలో జాప్యం జరిగిందని, వారంలోగా దీనిపై ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే భూబకాసరుల పని పడతామని, GO 59 ముసుగులో పుప్పాలగూడ, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో 9 నుంచి 10 ఎకరాల భూములను 999 గజాల చొప్పున విడగొట్టి బినామీల పేరుతో విక్రయించేశారని తెలిపారు. సో అక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 59 GO భాగవతాలు అన్నీ కాదు, దాని మీద రాష్ట్ర సర్కారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక అసైన్డ్ భూములు డబ్బుల దగ్గర ఉంటే గుంజుకొని వారసులకి హక్కులు కల్పించే ఆలోచన చేస్తున్నామని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే
చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.